అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ ప్రభుత్వం రానున్నటువంటి రోజులలో అనేక శాఖలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా టీజీపీఎస్సీ నుండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి, ఇతర మొదలగు అనేక శాఖల నుండి మరి రానున్నటువంటి రోజుల్లో నోటిఫికేషన్స్ను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని శాఖల నుండి ఖాళీల వివరాలను తెలుసుకొని ఈ నోటిఫికేషన్స్ని మరి విడుదల చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు సిద్ధంగా ఉండండి. ఇక నోటిఫికేషన్స్ రానున్నటువంటి రోజుల్లో రానున్నాయి. కాబట్టి ఆ నోటిఫికేషన్లో మీరు మంచి ఉద్యోగాన్ని సాధిస్తూ తప్పనిసరిగా మీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి అనేక పోటీ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా మరి ఆర్ఆర్బికి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, బ్యాంకింగ్ విభాగాలకు సంబంధించి, అదేవిధంగా జేఎలు, డిఎలు, గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎలు, డిఎలు, అదేవిధంగా మరి ఫారెస్ట్ విభాగాలకు సంబంధించి ముఖ్యంగా డిఎస్సి కానీ ఇతరత్ర మొదలగు అనేక నోటిఫికేషన్స్ను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి. కాబట్టి తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులు ఇక సిద్ధం కండి. తప్పనిసరిగా మంచి నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో మరి అనేక నోటిఫికేషన్లకు సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించి మరి నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా అందించడం కొరకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్, ముఖ్యంగా తెలంగాణ బీసీ వెల్ఫేర్ వారు ఒక 5 నెలల ఉచిత కోచింగ్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా తెలంగాణలో నిరుద్యోగ యువతీ యువకులు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర మొదలగు కేటగిరీకి చెందినటువంటి వారందరికీ కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఈ 5 నెలల పాటు 150 రోజుల పాటు ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్కు సంబంధించి 5 నెలల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో సెలెక్ట్ అయినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 1000 రూపాయల చొప్పున 5 నెలల పాటు మరి స్టైఫండ్ను కూడా అందించనున్నారు. ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి అనేక బీసీ స్టడీ సర్కిల్స్, మీ యొక్క స్థానికంగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ దరఖాస్తుని ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు వారి యొక్క డిగ్రీలో సాధించినటువంటి అర్హతను, ముఖ్యంగా ఆ అకాడమిక్ ఇయర్లో సాధించినటువంటి పర్సంటేజ్ల ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా, మరి స్థానికంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్ సీట్ల ఆధారంగా మరి అక్కడ మీకు సీట్ కేటాయిస్తారు. కాబట్టి మరి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆఫ్లైన్ దరఖాస్తు అనేది లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఏం అర్హతలు ఉండాలి? ముఖ్యంగా ఆ బీసీ స్టడీ సర్కిల్స్ వారు ఇచ్చినటువంటి 5 నెలల నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది మనం ప్రత్యేకంగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ మీకు కనిపిస్తుంది బోర్డు మీద. ఒకసారి గమనించండి. టీజీబీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ మరి ఏ విధమైన అర్హతలు ఉండాలి అని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒకసారి గమనిస్తే నోటిఫికేషన్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్. మీరు చూస్తున్నారు ఈ 5 నెలల శిక్షణ కార్యక్రమం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ విభాగాలకు సంబంధించినటువంటి వారు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ నోటిఫికేషన్లకు సంబంధించి 5 నెలల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఒకసారి మనం గమనించి చూసినట్లయితే applications are invited from eligible candidates belonging to
బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ ఫర్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్స్, Group 1, Group 2, Group 3, Group 4, RRB, SSC and banking recruitment in all 12 Telangana BC study circles in the state for a period of 150 days. తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్కు సంబంధించి 150 రోజుల పాటు తెలంగాణలో ఉన్నటువంటి 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ కోచింగ్ను విజయవంతంగా 150 రోజుల పాటు అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతీ యువకులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/7/2025. ఎస్, 16వ తారీఖు నుండి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. 16/7/2025 నుండి ఆన్లైన్లో దరఖాస్తు అనేది ప్రారంభమైంది. కాబట్టి మీరు ఆన్లైన్లో ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 11/8/2025. మరి ఆగస్టు 11 నాటికి చివరి డేట్ ఉంది. కాబట్టి 16వ తారీఖు నుండి 16/7/2025 నుండి 11/8/2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే డిస్ప్లే ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్, అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి సెలెక్ట్ అయినటువంటి వారి యొక్క లిస్టుని 14/8/2025న ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్టు వితిన్ 3 డేస్లో మీకు అక్కడ డిస్ప్లే చేస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18/8/2025 నుండి 21/8/2025 ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే క్రమంలో మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేశారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా ఫోన్ చేస్తారు, SMS పంపిస్తారు. అలా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి ప్రత్యేకంగా అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే వారికి సీట్ ఇస్తారు. ఇక ఈ ది కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 25/8/2025. ఎస్, 25/8/2025 ఆగస్టు 25 నుండి ఈ కోచింగ్ ప్రారంభమవుతుంది. 5 నెలల పాటు విజయవంతంగా కొనసాగుతుంది. గుర్తించగలరు. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉండాలి, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెగ్యులర్గా ముఖ్యంగా ఎక్కడో ఒక దగ్గర చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు సీట్ ఇవ్వరు. ఖచ్చితంగా డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నటువంటి వారికి ఈ సీట్ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. గుర్తించండి. మీరు ఎక్కడైనా అకాడమిక్ ఇయర్లో చదువుతూ ఉంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సీటు లభించదు. గమనించండి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం గమనిస్తే ఎస్, ఒకసారి గమనించండి. The candidate's family annual income shall not be exceeded 1,50,000 in rural area and 2 lakhs in urban area. Yes, ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000కు మించకూడదు, పట్టణ ప్రాంతాలలో 2 లక్షలకు మించకూడదు. గమనించండి, గ్రామీణ ప్రాంతంలో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000కు మించకూడదు, పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించకుండా ఎవరికైతే ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వారికి మాత్రమే అక్కడ సీట్ ఇస్తారు. గమనించండి, ప్రత్యేకంగా వారిని మాత్రమే సెలెక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొకటి చూస్తే అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ 33% ఆర్ 1/3% అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 3%. ఎస్, బీసీ స్టడీ సర్కిల్లో 33%, ముఖ్యంగా 33% లేదా 1/3% సీట్లను మహిళలకే కేటాయిస్తారు. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి సపరేట్గా 3% కేటాయిస్తారు. మొత్తంగా ఓవరాల్గా ఎస్, మీరు గమనించి చూసినట్లయితే ముఖ్యంగా ఈ బీసీ స్టడీ సర్కిల్లో 75% ఆఫ్ సీట్లు బీసీ విద్యార్థులకు, బీసీ కేటగిరీ వారికి మాత్రమే కేటాయిస్తారు. ఓవరాల్గా బీసీ కేటగిరీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్లో 75% సీట్లను కేటాయిస్తారు. మరి బీసీ కేటగిరీలో కూడా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. మరి అక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చాడు. బీసీ ఏ వారికి 18%, బీసీ బి వారికి 26%, బీసీసీ వారికి 3%, బీసీడీ వారికి 18%, బీసీఈ వారికి 10% సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఇక తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 15%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి 5%, అదర్స్కి 5%. అదర్స్ మీన్స్ ఈబీసీ కేటగిరీ, అదర్ కేటగిరీ, ఓసీ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వారికి 5%. మరొకసారి గమనించండి,
బీసీ స్టడీ సర్కిల్లో 75% సీట్లను బీసీలకు కేటాయిస్తారు. 15% ఎస్సీ కేటగిరీ వారికి కేటాయిస్తారు. 5% ఎస్టీ కేటగిరీ వారికి కేటాయిస్తారు. మరొక 5% ప్రత్యేకంగా అదర్స్ ఉన్నటువంటి వారికి కేటాయించడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఈ విధంగా రిజర్వేషన్ ప్రక్రియ అనేటటువంటిది బీసీ స్టడీ సర్కిల్లో పాటిస్తారు. ఇక నెక్స్ట్ మరొక అంశం, ఎలిజిబిలిటీలో మరొక అంశం, ది క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్లోడ్ చేసి, ముఖ్యంగా దరఖాస్తు చేసుకునే సమయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మీరు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. మూడింటిని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ ఇన్కమ్కి ఒక కండిషన్ పెట్టాడు, 1/1/2025 అంటే ప్రత్యేకంగా 2025లో తీసినటువంటి లేటెస్ట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గమనించండి, ఆ లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి. అది కూడా 1/1/2025 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ని మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక విద్యార్థి మార్చి నెలలో తీసాడు అనుకోండి, అతనికి వర్తిస్తుంది. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే తీసే ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్తే వెంటనే ఒక 2 డేస్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. మస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,50,000కు ఆదాయం మించకూడదు, పట్టణ ప్రాంత విద్యార్థులు 2 లక్షలకు ఆదాయం మించకుండా ఉండే విధంగా లేటెస్ట్ ఇన్కమ్ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆధార్ కార్డు, ఇంకా మ్యాండేటరీ ఆధార్ కార్డు, మనకు ప్రతి ఒక్క దానికి ఆధార్ కార్డు అనేది చాలా కీలకమైనది. ఆధార్ కార్డును కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ మరో కండిషన్ ఏంటి అంటే, పూర్తి స్థాయిలో ఏమంటున్నాడు అని అంటే, ఎక్కడైనా రెగ్యులర్గా చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకు ఈ కోర్సు వర్తించదు. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎక్కడైనా కానీ పీజీ కానీ బీఈడి కానీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మరొకటి ఏంటి అని అంటే, ఏమంటుండు, ది క్యాండిడేట్స్ హూ అవైల్డ్ ఇన్ ది ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ ఇన్ ఎనీ ఆఫ్ ది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఇన్ ది స్టేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఏమంటుండనంటే, గతంలో బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నటువంటి వారికి ఇక్కడ మళ్ళీ అవకాశం ఇవ్వరు. కాబట్టి గతంలో ఎవరైనా తీసుకున్న వాళ్ళు బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడ అవకాశం కల్పించారు. కొత్త వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు, గుర్తుంచుకోండి. ఇక మరొకటి, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వారు నిరుద్యోగ యువతీ యువకులను ప్రోత్సహించడం కొరకు ఏం చేశారు సార్ అని అంటే, మరి రెగ్యులర్గా ఈ కోచింగ్కి వచ్చి, ముఖ్యంగా ఈ కోచింగ్లో మరి అటెండ్ అయినటువంటి వారికి ప్రత్యేకంగా ఏం చేశారంటే స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఒకసారి, స్టైఫండ్ ఇంక్లూడింగ్ బుక్ ఫండ్ చార్జెస్. స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ స్టైఫండ్ తోటి మీరు బుక్స్ను కొనుగోలు చేసుకోమని చెప్పి క్లియర్గా చెప్పటం జరుగుతుంది. మరి విల్ బి శాంక్షన్డ్ 1,000 రూపీస్ ఫర్ క్యాండిడేట్ ఫర్ మంత్ ఫర్ 5 months. ఏమంటున్నాడు చూడండి, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ప్రతి విద్యార్థికి 1,000 రూపాయల చొప్పున 5 నెలల పాటు ఇక్కడ స్టైఫండ్ అందిస్తారు. ఖచ్చితంగా 5 నెలల పాటు స్టైఫండ్ ఇస్తారు. దానికి ఒక కండిషన్ ఏమంటున్నాడు అని అంటే, దోస్ హూ ఆర్ హ్యావింగ్ 75% అండ్ అబోవ్ అటెండెన్స్ ఇన్ ఏ మంత్. ఖచ్చితంగా 75% మించి 75% వరకు అటెండెన్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ స్టైఫండ్ అందిస్తారు. నువ్వు అప్లై చేయగానే సీట్ రాగానే నీకు స్టైఫండ్ వస్తుంది అనుకోవటం పొరపాటండి. ఖచ్చితంగా నువ్వు రెగ్యులర్గా క్లాస్కి అటెండ్ కావాలి. రెగ్యులర్గా క్లాస్కి అటెండ్ అయ్యి ఫర్ మంత్ 1,000 రూపీస్ నువ్వు స్టైఫండ్ పొందాలి అని అంటే 75% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా బీసీ స్టడీ సర్కిల్లో జాయిన్ అయిన విద్యార్థులకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది ఉంటుంది. ఆ బయోమెట్రిక్ని ఆధారంగా చేసుకొని తప్పనిసరిగా మీకు ఈ యొక్క స్టైఫండ్ని మీ యొక్క బ్యాంకు ఖాతాలో ప్రతి నెల ఖచ్చితంగా 1,000 రూపాయలు జమ చేస్తారు. అలా 5 నెలల పాటు జమ చేస్తారు. ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. జాగ్రత్తగా క్లాసులకు అటెండ్ అయ్యి ఆ స్టైఫండ్ను పొందగలరు. ఇది ఈ విధంగా ఇవ్వటం జరిగింది. మరి నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఎలా సెలెక్షన్ చేస్తారు ఒకసారి చూడండి. ది ఫైనల్ సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది highest percentage of marks obtained in the degree examination.
నెక్స్ట్ ఏమంటుండు, రిజర్వేషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీ సర్కిల్. ఎస్, మీ అకాడమిక్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఇక్కడ ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని సీట్ కేటాయిస్తారు. తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ సీట్లను ఆధారంగా చేసుకొని మీకు ఇక్కడ సీట్ ఇస్తారు. కాబట్టి ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకొని మీ అకాడమిక్ ఇయర్లో సాధించిన పర్సంటేజ్ ఖచ్చితంగా డిగ్రీ మెమోని మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీకు సీట్ లభిస్తుంది. ఇక ఈ విధంగా నోటిఫికేషన్లో రకరకాలుగా వివరాలను మనకు తెలియచేయడం జరిగింది. మరి ఆన్లైన్ దరఖాస్తు ఎలా చేసుకోవాలి, మరి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏం అంశాలు ఉండాలి, ఒకసారి మనం బోర్డు మీద మరి ఆ దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ మీ సేవకు కానీ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్తే ఖచ్చితంగా మీకు అక్కడ www.telangana.bcstudycircle.org అని మీరు టైప్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ వస్తుంది. ఇంకో వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు చూడండి ఒకసారి. అక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ముఖ్యంగా తెలంగాణలో ఏ ప్లేసుల్లో ఉన్నాయి బీసీ స్టడీ సర్కిల్స్ అని మనం ఒకసారి గమనిస్తే మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, ఇలా తెలంగాణలో బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బీసీ స్టడీ సర్కిల్ ఉంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సమయంలో ఆ యొక్క జిల్లాలు కనపడతాయి. మీ ఉమ్మడి జిల్లాలో ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మరి క్లిక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఒకసారి